హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 6 to 7 years బేబీకి డిజైనర్ 2-in-1 డ్రెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రాక్ కోసం 3 meters క్లాత్ అండ్ బ్లౌజ్ కోసం 1 meter క్లాత్ని తీసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బాటమ్ లెంత్ 35 inches తీసుకోవాలి. యాక్చువల్గా 30 inches, ఖర్చు కోసం 5 inches ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పెద్ద బోర్డర్ వైపు నుండి మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా లైనింగ్ క్లాత్ 2.5 meters తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని లెంత్ 34 inches మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ బాటమ్ పార్ట్ అండ్ లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని 2 layers ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం మిడిల్లో కటింగ్ చేసుకోవాలి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా తీసుకొని మిడిల్లో ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం కటింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని 2 layers ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం మిడిల్లో కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ క్లాత్ని కూడా వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం లైనింగ్ పార్ట్ని 2 parts అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 parts స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. లైనింగ్ క్లాత్ని 2 layers ఫోల్డింగ్ చేసుకొని బాడీ లెంత్ 13 inches తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం 1/2 inch ఎక్స్ట్రా మెజర్ చేసుకోవాలి. హుక్స్ అండ్ కాజా పట్టీ కోసం ఈ విధంగా మెజర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ 1/2 inch క్లాత్ని విడిచిపెట్టి ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని 2 layers ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలి. నెక్ లెంత్ 5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 4.5 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. 1/2 inch షోల్డర్ దగ్గర వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఆర్మ్ డౌన్ 5.5 inches మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. కర్వ్ కోసం 1 inch మెజర్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. చెస్ట్ 6.5 inches, వేస్ట్ 6 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ మెజర్మెంట్ వేస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకోవాలి. ఖర్చు కోసం 1.5 or 2 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ షేప్ కోసం బాడీ సైడ్న 1 inch మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. నెక్ లెంత్ 5 inches మెజర్ చేసుకున్నాం కదా. ఈ మెజర్ చేసుకున్న దగ్గర నుండి ఆర్మ్ డౌన్ దగ్గరికి వీడియోలో చూపించిన విధంగా కర్వ్ షేప్లో మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. సెంటర్లో స్లిట్ పెట్టుకోవాలి. 2 inches విడ్త్ తీసుకొని సెంటర్లో స్లిట్ పెట్టుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని 2 parts డివైడ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ని కటింగ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్ని తీసుకొని పైన ఉన్న చిన్న బార్డర్ని ఈ విధంగా సెపరేట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా బార్డర్ని కటింగ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని తీసుకొని విత్ లెంత్ బేస్ చేసుకొని బార్డర్ని కటింగ్ చేసుకోవాలి. బాడీ విత్ ఎంతైతే ఉందో అంత విత్ మెజర్ చేసుకొని బార్డర్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 3-4 parts
కటింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ బట్టి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బార్డర్ డిజైన్ని కరెక్ట్గా పెట్టుకొని 2 బార్డర్స్ని కలిపి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. బార్డర్ ఎడ్జెస్లో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుండి కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా బాడీ లెంత్ ఎంతైతే ఉందో అంత లెంత్ మెజర్ చేసుకొని బార్డర్స్ని అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రిమైనింగ్ బార్డర్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బార్డర్స్ అన్నిటినీ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత బార్డర్స్ పార్ట్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర స్ట్రిప్స్ కోసము పైన బాడీ పార్ట్ని కటింగ్ చేసుకున్న షోల్డర్ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ లెంత్ వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం షోల్డర్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సేమ్ మెజర్మెంట్తో లైనింగ్ క్లాత్ని కూడా తీసుకొని లైనింగ్ క్లాత్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా 2 స్ట్రిప్స్ని స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకున్న తర్వాత బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బోర్డర్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్లిట్ పెట్టుకున్నాం కదా, ఆ ప్లేస్లో వీడియోలో చూపించిన విధంగా ఈ స్ట్రిప్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ అనేది పై వైపుకి, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది డౌన్కి ఉండే విధంగా స్ట్రిప్స్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కర్వ్స్ ఉన్న ప్లేస్లో స్లిట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత పైనుండి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బోర్డర్ క్లాత్ పైన బ్యాక్ పార్ట్స్ లైనింగ్ క్లాత్ని కూడా తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా క్లాత్స్ని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని స్ట్రిప్స్ని కూడా స్లిట్స్ పెట్టుకున్న దగ్గర వీడియోలో చూపించినట్లుగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ సెంటర్లో కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే కర్వ్ షేప్ దగ్గర పైనుండి స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్కి కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ సెంటర్లో హుక్స్ పట్టీ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్లో వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కాజా కోసం 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టుకొని రిమైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఎండర్ సైడ్ హుక్స్ పట్టీ కోసం లైనింగ్ క్లాత్ని తీసుకొని 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టీ. హుక్స్ పట్టీని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీ పైన హుక్స్ పట్టీని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా ఫ్రిల్స్ పెట్టి బాటమ్ పార్ట్ని, ఆ పార్ట్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ బాటమ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ బాటమ్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వైపే వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల పిల్లలకి వేస్ట్ దగ్గర కూడా కుచ్చుకోకుండా ఉంటుంది. లైనింగ్ బాటమ్ పార్ట్, బాడీ పార్ట్ లైనింగ్ వైపు, మెయిన్ బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ బాటమ్ పార్ట్కి మెయిన్ బాటమ్ పార్ట్కి మిడిల్లో బాడీ పార్ట్ వచ్చే విధంగా వీడియోలో చూపించినట్లుగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, బ్యాక్ సైడ్ స్టిచెస్ అనేవి లోపలికే ఉంటాయి అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ బాటమ్ పార్ట్, బ్యాక్ పార్ట్ బాటమ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని వీడియోలో చూపించిన విధంగా ఎడ్జ్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బాడీ సైడ్స్ కూడా మెజర్మెంట్ చేసుకున్న ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. ఖర్చు కోసం విచ్చి పెట్టుకున్నాం కదా, సో
2-3 స్టిచెస్ వేసుకోవాలి. ఎండర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రాక్ని రివర్స్ చేసుకోవాలి. బాటమ్ లెంత్ మెజర్ చేసుకున్నప్పుడు 5 ఇంచెస్ ఎక్స్ట్రా మెజర్ చేసుకున్నాం కదా ఫిల్ట్ కోసం. అది ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఫ్రాక్ డౌన్ పార్ట్లో బోర్డర్ పార్ట్ దగ్గర నుండి 5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఇలా 5 ఇంచెస్ మెజర్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న దగ్గరికి బోర్డర్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. అలాగే లైనింగ్ క్లాత్ని కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫిల్ట్ కూడా లోపలికే ఉంటుంది, బయటికి కనిపించదు. బ్యాక్కి హుక్స్ కాజాలు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇన్విజిబుల్ స్టిచెస్తో పిల్లలకి గుచ్చుకోకుండా ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.